మీకు తమిళనాడు ఫుడ్ ఇష్టమేనా? అయితే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. లాస్ట్ వీక్ మేము మా ఇంటి దేవుడి దర్శనానికి వెళ్ళాం కదా, ఆ రోజు మినీ వ్లాగ్ ఇది. తిరువళ్ళూరుకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇడ్లీ, దోశ, ఆపంతో డిన్నర్ ఫినిష్ చేసేసాము. ఈ ఆపము కొబ్బరిపాలు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ఫుడ్ అంతా బాగుంది కానీ టీ ఎందుకో మరి నాకు అంతగా నచ్చలేదు. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ టీ పడకపోతే ఎలా చెప్పండి. ఇంకొంచెం దూరం వెళ్ళాక అటు ఇటు చూస్తూ ఉంటే ఒక మంచి టీ స్టాల్ కనిపించింది. ఇక్కడ టీ అయితే చాలా బాగుంది. అలసటంతా దెబ్బకి ఎగిరిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి ఎండ మండిపోతూ ఉంది. ఇంకా ఆ పక్క ఈ పక్క షాపుల వంక కూడా చూడకుండా నేరుగా రెస్టారెంట్కి వచ్చేసామండి లంచ్ చేయడానికి. ఇది నిన్న టిఫిన్ చేసిన రెస్టారెంటేనండి. దీని పేరు నిత్యామృతం. ఇక్కడ మినీ లంచ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి. సాంబార్ తింటే తమిళనాడులోనే తినాలండి. మీలో ఎవరైనా తమిళనాడు సాంబార్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ సాంబార్ రైస్లో ఉప్పు మిరపకాయ అప్పడంతో తింటూ ఉంటే ఇంకా రుచి నెక్స్ట్ లెవెల్ కదా. ఇక చివరగా కర్డ్ రైస్, లెమన్ పికిల్తో నా లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళి ఉన్నారో కామెంట్ చేయండి.